నేటి పునీతులు పునీత అగాపెయమ్మ మరియు ఇరువురు సోదరీలు. నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను, నజరేయుడగు యేసు పేరిట లేచిన అడుగుము. బుధవారం, ఏప్రిల్ 3, 2024. మొదటి పఠనం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటలకు పేతురు, యోహాను దేవాలయమునకు వెళ్ళుచు ఉండిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకతోనే కుంటివాడైన ఒకడుండెను. దేవాలయములోనికి వెళ్ళు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము ఆ అందమైన ద్వారము వద్దకు మోసికొని వచ్చుచుండెడివారు. ఆనాడు పేతురు, యోహానులు దేవాలయములోనికి పోవుచుండగా ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, యోహానుతో కలిసి మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చెదరేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారమేమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి, పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటునిటు నడువసాగెను. అంతట వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. అప్పుడు అచటనున్న జన సమూహమంతయు ఈ దేవాలయము అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడచుట, దేవుని స్తుతించుట చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయమొంది పరవశులైరి. ఇది ప్రభువు వాక్కు.